వెల్కమ్ టు టీసాట్. ఈరోజు మనము ఆర్యుల సంస్కృతి గురించి, తొలివేద నాగరికత, మలివేద నాగరికత గురించి మాట్లాడుకుందాము. రైట్. ఫస్ట్ ఆర్యులు. ఈ ఆర్యులు అనేవాళ్ళు నార్దిక్ జాతికి చెందినవారు. మరి ఆర్య అనే పదం ఎందుకు వచ్చింది? మరి నార్దిక్ జాతి ప్రజలైతే నార్దిక్ సంస్కృతి అనాలి కదా. వీళ్ళు మాట్లాడే భాష ఆర్య భాష. ఆర్య భాష ఉపయోగించడం వల్ల ఆర్యులు అనేటువంటి పదం అనేది మనకు వచ్చిందని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఆర్యులు ఇండో యూరోపియన్ భాషా సమూహానికి చెందినవారు. మనకి సంస్కృతము, పర్షియన్, ఇంగ్లీష్, జర్మన్ ఇటువంటి భాషలన్నీ కూడా ఒకే భాషా కుటుంబానికి చెందినవి అని చెప్పేసి తెలుస్తూ ఉంది. అదే ఇండో యూరోపియన్ భాషా సమూహము. ఆర్యులు భారతదేశంపై దండెత్తడానికి గల ప్రధాన కారణం రైట్ పశువులు మరియు పశుగ్రాసము. ఆర్యుల యొక్క జన్మస్థలం గురించి అనేక వివాదాలు కొనసాగుతూ ఉన్నాయి. కొంతమంది భారతీయులు అని చెప్పేసి, కొంతమంది విదేశీయులు అని చెప్పేసి రైట్ మనకు అనేక ఆర్గ్యుమెంట్స్ అనేవి రావడం జరిగింది. సో అందులో మనకి చర్చ మొదట ప్రారంభించిన వ్యక్తి సర్ విలియం జోన్స్. 1786లో మొదటిసారిగా ఆర్యుల జన్మస్థలం పైన చర్చ ప్రారంభించడం జరిగింది. ఎవరయ్యా విలియం జోన్స్ అంటే, ఇతను ఇండియాకి రైట్ ఒక సుప్రీంకోర్టులో జూనియర్ జడ్జి కింద రావడం జరిగింది. రైట్ వచ్చిన తర్వాత ఇతను 1784 జనవరి 15న కలకత్తాలో ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ ఇండియా అనేటువంటి సంస్థను స్థాపించాడు. రైట్ ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ ఇండియా. రైట్ దీన్ని మనం ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అని కూడా పిలుస్తాము. దీన్ని మనం తర్వాత కాలంలో ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ ఇండియా అని పిలిచడం జరిగింది. రైట్ ఈ యొక్క విలియం జోన్స్కి సహకరించిన వాళ్ళు థామస్ కోల్బ్రూక్, నతానియన్ హాల్వైడ్, వీళ్ళిద్దరూ కూడా సహాయం చేయడం జరిగింది. ఈ సంస్థ ఏర్పడినప్పుడు భారతదేశ బ్రిటిష్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్, మనకి గవర్నర్ జనరల్స్ కనెక్ట్ అడిగినప్పుడు ఇటువంటి ఆన్సర్ ఉపయోగపడుతుంది. ఈ సంస్థ తరపున ప్రచురించబడ్డ పత్రిక ఏషియాటిక్ రీసెర్చ్ పబ్లిష్ చేసింది ఈ యొక్క ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అని చెప్పాల్సి ఉంటుంది. రైట్ మనకి ఆర్యుల జన్మస్థలం గురించి వివిధ వాదాల గురించి చూసినట్లయితే సప్త సింధు నది, దాని ఉపనదుల పరివాహక ప్రాంతమే సప్త సింధు అంటాం. సింధు, జీలం, చీనాబ్, రావి, సట్లెజ్, బియాస్ అండ్ సరస్వతి ఈ నదుల మధ్య ప్రాంతమే సప్త సింధు. ఏసీ దాస్, సంపూర్ణ ఆనంద్ వీళ్ళిద్దరు ఏమంటున్నారంటే, ఆర్యులు సప్త సింధు ప్రాంతం అంటే ప్రస్తుత పాకిస్తాన్ ప్రాంతం నుంచి భారతదేశానికి వలస రావడం జరిగింది. ప్రస్తుత పాకిస్తాన్, రాజస్థాన్, హర్యానా ఈ ప్రాంతాల నుంచి గంగా పరివాహక ప్రాంతానికి వలస వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. మధ్య ఆసియా ప్రాంతం ప్రొఫెసర్ మ్యాక్స్ ముల్లర్. రైట్ జర్మనీ ప్రాంతం పెంకా, ఆస్ట్రో హంగరీ ప్రాంతం గైల్, టిబెట్ ప్రాంతం స్వామి దయానంద సరస్వతి. మనకి మ్యాక్స్ ముల్లర్ దేని ఆధారంగా చెప్పాడయ్యా అంటే ఋగ్వేదం ఆధారంగా. ఋగ్వేదాన్ని ఇతను ఆంగ్ల భాషలోకి అనువదించడం జరిగింది. ఋగ్వేదంలోని భాషను యూరోపియన్ భాషా సమూహాలతో ఆయన చదివి వాటితో పోల్చి మధ్యాసియాలోనే ఇండో యూరోపియన్ భాషలు పుట్టాయి కాబట్టి ఈ యొక్క మధ్యాసియానే ఆర్యుల జన్మస్థలం అంటాడు ప్రొఫెసర్ మ్యాక్స్ ముల్లర్. ఇంకా టిబెట్ చూసినట్లయితే దయానంద సరస్వతి మనకి ఋగ్వేదంలో 9వ చాప్టర్లో సోమరసం గురించి రాయడం జరిగింది. దయానంద సరస్వతి ఏమంటా అంటే, టిబెట్లో సోమరసం లాంటిది తాగుతూ ఉన్నారు కాబట్టి టిబెట్ నుంచి వచ్చి ఉండొచ్చు అంటాడు దయానంద సరస్వతి. మనకి దయానంద సరస్వతి ఎవరయ్యా అంటే ఆర్య సమాజ్ యొక్క స్థాపకుడు అంటాం. ఆర్క్టిక్ ప్రాంతము బాలగంగాధర్ తిలక్, ఇతను ఆర్క్టిక్ ఈజ్ ద హోమ్ ఆఫ్ ఆర్యన్స్ అని చెప్పేసి బుక్ రాయడం జరిగింది. రైట్ బాలగంగాధర్ తిలక్ రాసిన గ్రంథము ది ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ది వేదాస్ లేదా ఆర్యాస్. ఆర్యులు ఆర్క్టిక్ ప్రాంతం నుంచి దక్షిణంగా ప్రయాణం చేసి రైట్ భారతదేశంలోకి ఎంటర్ అయ్యారు అంటున్నారు ఈ పుస్తకంలో బాలగంగాధర్ తిలక్. ఆర్య సంస్కృతిని గ్రామీణ సంస్కృతి అంటాం, ఎందుకంటే ప్రజలు ఎక్కువగా గ్రామాల్లో ఉన్నారు. వేదాలు అభివృద్ధి చెందాయి కాబట్టి వేదిక సంస్కృతి, వైదిక సంస్కృతి అంటాము. వేదాల ఆధారమైన సంస్కృతి కాబట్టి వైదిక సంస్కృతి. ఆర్యుల కాలంలోనే వేద సాహిత్యము సంకలనం చేయబడింది. రైట్ మనకి ఆర్యులు
వాళ్ళ యొక్క మౌఖికంగా అభివృద్ధి చేశారు. వాళ్ళు ఆ కాలంలో లిపి లేదు. లిపి లేని కారణంగా వాళ్ళు వాళ్ళ బ్రెయిన్స్‌లోనే నాలెడ్జ్‌ని డెవలప్ చేశారు. రైట్. మన యొక్క బ్రెయిన్ దేనితో ఈక్వల్ కాదు. మనం ఇప్పుడు బ్లైండ్‌గా కంప్యూటర్ పైన ఆధారపడుతున్నాం. రైట్. మొబైల్ పైన ఆధారపడుతుంది. ఆ మొబైల్ కంటే కూడా ఎక్కువ నాలెడ్జ్ మన బ్రెయిన్‌లోనే ఉంటుంది. కాకపోతే మనం బ్రెయిన్ వాడని పరిస్థితి. అప్పుడు వాళ్ళు వాడారు కాబట్టి చాలా ఎక్కువ నాలెడ్జ్‌ని డెవలప్ చేశారనమాట. రైట్. వేద సాహిత్యం అనేది అంతా కూడా వాళ్ళ యొక్క మెదడులో నిక్షిప్తం చేసుకున్నారు. ఏ అర్ధరాత్రి లేపడినా టకా 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 చెప్పేవాళ్ళు. అసలు మర్చిపోవడం అనేది లేనే లేదు. ప్రస్తుతం మనకి ఈ సెల్ ఫోన్ రావడం వల్ల, ఈ కంప్యూటర్ రావడం వల్ల పూర్తిగా మర్చిపోవడం జరుగుతా ఉంది. రైట్. వాళ్ళకి ఎటువంటి యావిగేషన్ లేకుండా బాగా నాలెడ్జ్ ఉండేది. ప్రొఫెసర్ మ్యాక్స్ ముల్లర్ ఋగ్వేదాన్ని అనువదించి ఋగ్వేదంలోని సంస్కృత భాషను ఆధారంగా ఇండో యూరోపియన్ భాషా సమూహం చెందిందిగా వివరించాడు. భారతదేశంలో సంస్కృతం మొదట లిపి అభివృద్ధి చెందలేదన్నమాట. సో లిపి అభివృద్ధి చెందలేదు కాబట్టి వాళ్ళు వాళ్ళ బ్రెయిన్‌లో అభివృద్ధి చేసుకున్నారు. తొలివేద ఆర్యులు ఋగ్వేదమును మౌఖికంగా అభివృద్ధి చేశారు. ఒక గురువు ఒక పద్యమో లేదా ఒక చాప్టర్‌నో డెవలప్ చేస్తాడు. అది తన స్టూడెంట్స్‌కి చెప్తాడు. రైట్. అంటే ఇది మౌఖికము. అదే చదువుతాడు. సో జీవితంలో మర్చిపోడనమాట. అతను గురువైన తర్వాత తన స్టూడెంట్ చెప్తాడు. తన స్టూడెంట్స్ మళ్ళీ వాళ్ళు గురైన తర్వాత వాళ్ళ స్టూడెంట్స్‌కి ఇట్లా కొన్ని వందల జనరేషన్స్ మౌఖికంగానే ఉండిపోయింది వేదాలు. వేదాలు. వేద అనే పదం విద్ నుంచి వచ్చింది. విద్ అంటే జ్ఞానము. వేదము జ్ఞానం యొక్క భాండాగారాలు. మనకి వేద సాహిత్యం 2 రకాలుగా రచించారండి. శృతి సాహిత్యం, స్మృతి సాహిత్యం. శృతి ఉచ్చారణ, ఉచ్చరించబడేవి. శృతి అంటే ఉచ్చారణ, ఉచ్చరించబడేవి. స్మృతి మెమొరీ, జ్ఞాపకం తెచ్చుకునేవి, గుర్తుంచుకునేవి. రైట్. ఉచ్చరించేవి శృతి సాహిత్యము, గుర్తుంచుకునేవి శృతి సాహిత్యము. మనకి గత ఎగ్జామ్‌లో శృతి సాహిత్యం కానిదేది అన్నాడు. కానిదేది అంటే ముందు అయినది తెలిస్తే కాని దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. శృతి సాహిత్యంలో వేదాలు, ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు ఈ 4 కూడా శృతి సాహిత్యంలో భాగము. ఉచ్చరించేవివి. స్మృతి సాహిత్యం ఉపవేదాలు, వేదాంగాలు, సూత్రాలు, పురాణాలు, ఇతిహాసాలు. రైట్. ఇవి గుర్తుపెట్టుకునేవి. ఉపవేదాలు, వేదాంగాలు, సూత్రాలు, పురాణాలు, ఇతిహాసాలు. రైట్. వేదాలు ఎన్ని ఉన్నాయండి? 4 ఉన్నాయి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం. మొత్తం 4 వేదాలు ఉన్నాయి. ఫస్ట్ ఋగ్వేదం గురించి చూసినట్లయితే 1028 శ్లోకాలు ఉన్నాయి. ఈ శ్లోకాల్లో ప్రకృతి దేవతల ప్రార్థనలకు సంబంధించిన మంత్రాలు కలవు. యాక్చువల్‌గా వీళ్ళు ఆర్యులు తొలివేద కాలంలో ప్రకృతిని తమ నియంత్రణలో తెచ్చుకునే ప్రయత్నం చేశారు. విఫలమయ్యారు. ఆ ప్రకృతికే మానవ రూపం ఇచ్చి, ప్రకృతికే లక్షణాలు ఇచ్చి దేవతల రూపంలో పూజించడం జరిగింది. సో మనకి ఇక్కడ 10 మండలాలు ఉన్నాయండి ఋగ్వేదంలో. మండలము అనగా అధ్యాయాలు, చాప్టర్లు. 10 చాప్టర్లు ఉన్నాయండి. రైట్. మనకి 3వ మండలం చూసినట్లయితే ఇది విశ్వామిత్ర మహర్షి అతని కుటుంబ సభ్యులు అభివృద్ధి చేశారు కాబట్టి దానికి విశ్వామిత్ర మండలం అని చెప్పేసి పేరుంది. దీనిలో గాయత్రి మంత్రం గురించి కలదు. రైట్. మనకి ఈ గాయత్రి మంత్రం అనేది అత్యంత పవిత్రమైన మంత్రం అని చెప్తాము. ఈ మంత్రము సావిత్రి అనే అధిదేవతకు ఆపాదించడం జరిగింది. ఇక 10వ మండలం చూసినట్లయితే విశ్వం యొక్క ఆవిర్భావం గురించి నాసదీయ సూక్తంలో రాయబడి ఉంది. విశ్వం ఎలా ఆవిర్భవిస్తుంది. అలాగే వర్ణ వ్యవస్థ గురించి పురుష సూక్తం తెలుపుతా ఉంది. రైట్. మనకి 10వ మండలంలో పురుష సూక్తంలో వర్ణ వ్యవస్థ గురించి ఉంది. సో మనకి చాతుర్వర్ణ వ్యవస్థ మనకి 10వ మండలం ప్రకారం ఏర్పడింది అనమాట. చాతుర్వర్ణ వ్యవస్థ. 4 వర్ణాలు ఉన్నట్టుగా మనకి 10వ చాప్టర్లో మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి వాటి డీటెయిల్గా చూసినట్లయితే బ్రహ్మ తల నుండి బ్రాహ్మణులు. సో మనకి తలలో జ్ఞానం ఉంటుంది కాబట్టి వీళ్ళే పండితులుగా పనిచేశారు, వీళ్ళే పూజారులుగా పనిచేశారు. రైట్. బ్రహ్మ భుజముల నుంచి క్షత్రియులు.
మనకి భుజాల్లో బలం ఉంటుంది, భుజబలం. బలం ద్వారా పరిపాలన చేయాలి. సో వీళ్ళు మాత్రమే పరిపాలకులుగా ఉన్నారు. రైట్. బ్రహ్మ తొడల నుంచి వైశ్యులు. సో వైశ్యులు వ్యవసాయదారులండి. మనకి ఋగ్వేద ప్రకారం వ్యవసాయదారులు. ప్రస్తుతం వాళ్ళు వ్యాపారం చేసినారు కానీ ఆ టైంలో వ్యవసాయదారులు మాత్రమే. రైట్. బ్రహ్మ పాదాల నుంచి శూద్రులు. ఒక మనిషి పర్ఫెక్ట్‌గా నిలబడాలంటే పాదాలు చాలా చక్కగా ఉండాలి. రైట్. ఈ వ్యవస్థ కూడా చక్కగా ఉండాలంటే శూద్రులు పై 3 వర్గాల వారికి ఉచిత సేవలివ్వాలి. రైట్. మనం ఏమని చెప్పొచ్చంటే సేవకులు. ఈ శూద్రులు అనేవాళ్ళు సేవకులు, సేవ చేసేవాళ్ళు. రైట్. ఉచితంగా సేవ చేయించుకోవడం అంటే బానిసత్వమే. రైట్. ఋగ్వేదంలో రైట్ మనకి బానిసత్వం గురించి మెన్షన్ చేయబడిందని చెప్పాల్సి ఉంటుంది. రైట్. పై 3 వర్గాల వారికి ఉచిత సేవలు ఇవ్వాలి. ఫ్రీగా సర్వీస్, డబ్బులు ఇవ్వరు, ఎటువంటి ఫుడ్ ఇవ్వరు, ఏది ఇవ్వరు. కాబట్టి ఉచిత సేవలు. సో ఉచిత సేవనే దాన్ని మనం బానిసత్వం అంటున్నాము. రైట్. ఋగ్వేదం అనేది జెండా అవస్థ అనే గ్రంథాన్ని పోలి ఉంది. జెండా అవస్థ అనే గ్రంథాన్ని పోలి ఉంటుంది. జెండా అవస్థ పారసిక మతమైనటువంటి జొరాస్ట్రియన్‌కు చెందింది. రైట్. మనకి ఋగ్వేదంలో ఒక శ్లోకం చూసినట్లయితే నా తండ్రి బ్రాహ్మణుడు, నా తల్లి శూద్రురాలు, నా అన్న వైశ్యుడు, నేను క్షత్రియుడు అని ఈ వేదంలో ఉంది. అంటే అర్థము అందరూ కూడా సమానమే. ఒక్కొక్కరు ఒక్కొక్క మతంలో, ఒక కులంలో ఉన్నారు. అంటే ఎవరే పనైనా చేసుకోవచ్చు. ఎవరు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అనేటువంటి నిబంధనలు ఏమీ లేదు. రైట్. అన్ని కులాల వారు ఒక కుటుంబంలోనే ఉండేవారు ఆ టైంలో. అంటే సమానత్వం ఉంది అని అర్థము. ఋగ్వేదంలో సమానత్వం గురించి చెప్పబడింది అని అర్థము. ఋగ్వేదంలో ప్రస్తావించబడింది ఓం అనే పదము 1028 సార్లు మెన్షన్ చేయబడింది. మనకి ఎన్ని శ్లోకాలు ఉన్నాయన్నా 1028. ప్రతి శ్లోకం కూడా ఓంతో స్టార్ట్ అవుతుంది. ఇక జన అనే పదం 275 సార్లు రిపీట్ అయింది. జన అంటే ప్రజలు. రైట్. ప్రజలు లేదా తెగ 275 సార్లు. ఇంద్రుడు అనే పదం 250 సార్లు. అగ్ని అనే పదం 200 సార్లు. వరుణ అనే పదం కూడా 200 సార్లు. సోమ అనే పదం 120 సార్లు. సభ అనే పదం 8 సార్లు. సమితి అనే పదం 9 సార్లు. ఆవు అనే పదం 176 సార్లు. గంగ అనే పదం ఒకసారి మాత్రమే మనకి ఋగ్వేదంలో మెన్షన్ చేయబడింది. ఒక్కొక్కసారి మనకి ఎగ్జామ్లో అడుగుతారు సభ అనే పదం ఎన్నిసార్లు మెన్షన్ చేయబడింది, సమితి అనే పదం ఎన్నిసార్లు మెన్షన్ చేయబడింది. ఇది మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ యజుర్వేదం. యజుర్వేదం చూసినట్లయితే 40 మండలాలు ఉన్నాయండి. రైట్. మనకి పద్య రూపంలోను గద్య రూపంలోను 2 రకాలుగా రాశారు. పద్యాల రూపంలో రాయబడ్డ యజుర్వేదం శుక్ల యజుర్వేదము. రైట్. పద్యాల గద్య రూపంలో అంటే మాట్లాడుకునే భాషల రూపంలో రాయబడ్డ యజుర్వేదము కృష్ణ యజుర్వేదం అనాలి. కృష్ణ అంటే నలుపు. రైట్. శుక్ల అంటే తెలుపు. శుక్ల యజుర్వేదము, కృష్ణ యజుర్వేదము. ఈ యొక్క ఆర్యులకి వేదాలలో రైట్ వాళ్ళకు పద్యాలు చెప్పడం అంటే చాలా ఇష్టం. దాని ఎక్స్ప్లెనేషన్ అంతగా ఇష్టం ఉండదు. అందుకే కృష్ణ యజుర్వేదము ఎక్స్ప్లెనేషన్ని నలుపు అన్నారు. మనకి క్యాలెండర్లో కృష్ణపక్షం, శుక్లపక్షం అని చెప్పేసి ఉంటుంది. శుక్లపక్షం, కృష్ణపక్షం. అయితే ఈ శుక్లపక్షంలో మనకు రాత్రంతా కూడా వెన్నెల కనిపిస్తుంది. కృష్ణపక్షంలో చీకటి కనిపిస్తుంది. యజ్ఞయాగాల గురించి, కర్మకాండల గురించి మనకి ఈ యొక్క యజుర్వేదంలో చెప్పబడింది. యజుర్వేద కాలం చూసినట్లయితే దేవాలయాలు లేవు, విగ్రహాలు లేవు. మరి ఏముంది? యజ్ఞయాగాలు ఉన్నాయి. యజ్ఞయాగాల ద్వారా దేవతలను పూజించేవారు. యజ్ఞయాగాల ద్వారా మాత్రమే దేవుణ్ణి పూజించేవాళ్ళు. దేవాలయాలు లేవు, విగ్రహాలు లేవు. రైట్. మనకి రాజ్యం విస్తరించాలి, రాజు అశ్వమేధ యాగం చేస్తాడు. రాజ్యం సరిహద్దుని కాపాడాలి, అశ్వమేధ యాగం చేస్తాడు. రాజుకి దైవత్వం ఇవ్వాలి, రాజసూయ యాగం చేస్తారు. రైట్. రాజుకి శత్రుభయం లేకుండా తన స్థానాన్ని ఎవడు ఆక్రమించకుండా చేసే యజ్ఞము వాజపేయి యజ్ఞము. ఇటువంటి అనేక యజ్ఞయాగాల గురించి యజుర్వేదాలో చెప్పబడింది. మనకి ఏమడుతారంటే అత్యంత పురాతనమైన వేదము ఋగ్వేదం, అందులో డౌట్ లేదు. అతి పెద్ద వేదము అంటే యజుర్వేదం అనేది గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇక సామవేదము మంత్రాలను పఠించే వారిని ఉద్గాటర్ అంటారు. సమ అనే పదం సుమన్ నుంచి వచ్చింది. సుమన్ అంటే శ్రావ్యమైన అని అర్థము. ఋగ్వేదంలోని శ్లోకాలనే వీళ్ళు రాగయుక్తంగా దీర్ఘాలు తీస్తూ రాయడం జరిగిందనమాట.
దాన్ని మనం సామవేదం అంటాం. సంగీతానికి సంబంధించిన వేదము. అక్షరాస్య సంబంధించిన మంత్రాలు కూడా మనకి ఇందులో కనిపిస్తాయి. సామవేదం అనగానే ఏం గుర్తు రావాలండి? సంగీతం గురించి గుర్తు రావాల్సి ఉంటుంది. సంగీత వేదము సామవేదము. భారతీయ సంగీతము మూల బీజాలన్నీ కూడా ఈ సామవేదంలో ఉంది. అయితే మన చరిత్రకారులకు ఇది ఉపయోగపడదు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అథర్వణ వేదము. ఇందులో 711 శ్లోకాలు ఉన్నాయి. అండ్ మనకి ప్రస్తుత సమాజం చూసినట్లయితే గోత్రం. మనం గుడికి వెళ్ళినట్లయితే గోత్రం ఏంటి అని చెప్పేసి అంటారు. రైట్, ఆ గోత్రం గురించి మొదటిసారి చెప్పబడింది అథర్వణ వేదంలోనే. మంత్రతంత్రాల ప్రస్తావన కనిపిస్తుంది. చెడు, దయ్యాలు, భూతాలు, ప్రేతాలు, పిచాచాలు వీటన్నిటిని ఎలా లొంగదీసుకోవాలి, ఇటువంటి మంత్రతంత్రాల గురించి మనకి మెన్షన్ చేయడం జరిగింది. వేదంలోని సభ, సమితి అనేవి కవుల పిల్లలుగా పేర్కొన్నారు. అథర్వణ వేదంలోనే సభా సమితిని కవుల పిల్లలుగా పేర్కొన్నారు. రైట్, మనకి ఈ శ్లోకం ఎందులో ఉందయ్యా అంటే అథర్వణ వేదంలో ఉంది. యుద్ధం మానవ మెదడులోనే ప్రారంభమవుతుంది అనేటువంటి రైట్ స్టేట్మెంట్ ఎక్కడ ఉందయ్యా అంటే అథర్వణ వేదము. మనకి బాగా ఆలోచించినట్లయితే యుద్ధం అనేది బ్రెయిన్లోనే స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పుతిన్ అనేటువంటి వాడు ఉక్రెయిన్ దేశాన్ని ఆక్రమించాలని వాడి బ్రెయిన్లో ఆలోచన వచ్చింది. సో ఇమీడియట్గా యుద్ధం స్టార్ట్ చేస్తాడు. యుద్ధం అనేది మనిషి మెదడులోనే ప్రారంభం అవుతుంది. దానికి మూలం మానవ మేధస్సు మెన్షన్ చేయబడింది అథర్వణ వేదంలో. ఉపనిషత్తులు, గురువు పాదాల వద్ద కూర్చొని జ్ఞానాన్ని పొందడాన్ని ఉపనిషత్తు అంటారు. మనకు 108 ఉపనిషత్తులు ఉన్నాయండి. ఈ యొక్క ఉపనిషత్తులు వేదాల ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తున్నాయి. సమాజం పైన వేదాల ఆధిపత్యాన్ని క్వశ్చన్ చేస్తున్నాయి. అలాగే బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తున్నాయి ఉపనిషత్తులు. అందువల్ల వీటిని ఏమన్నారు? వేదాంతం అని అన్నారు. వేదాంతం, ఎండ్ ఆఫ్ వేదాస్, వేదము యొక్క అంతము వేదాంతము. ఉపనిషత్తులని వేదాంతాలు అన్నారు. ఎందుకంటే బ్రాహ్మణుల్ని వ్యతిరేకిస్తుంది, బ్రాహ్మణ ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తుంది, వేదాల ఆధిపత్యాన్ని సమాజం పైన వ్యతిరేకిస్తుంది. కాబట్టి ఉపనిషత్తులు వేదాంతం అని కూడా అన్నారు. నెక్స్ట్ చూసినట్లయితే మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మనకి ఇంతకీ ఉపనిషత్తులు ఏం డిస్కస్ చేసి అంటే ఆత్మ గురించి, పరమాత్మ గురించి, మోక్షం గురించి, పునర్జన్మ గురించి మనకు వేదాంతంలో లేదా ఉపనిషత్తులో డిస్కస్ చేశారు. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాము. మాండకోపనిషత్, మన భారత రాజ్యాంగము సత్యమేవ జయతే అనేటువంటి శ్లోకాన్ని మాండకోపనిషత్ నుంచి తీసుకోవడం జరిగింది. మన యొక్క రాజముద్రలో ఈ యొక్క సత్యమేవ జయతేని చేర్చడం జరిగింది. అలాగే జాబాలో ఉపనిషత్ మన జీవితంలో 4 ఆశ్రమాల గురించి ఇందులో వివరించడం జరిగింది. రైట్, ఆశ్రమాలు, బ్రహ్మచర్య ఆశ్రమం, బాల్యస్థ దశ. రైట్, మనకి 8 సంవత్సరాల వయసులో పిల్లవాడు గురుకులానికి వెళ్తాడండి. గురుకులాలో రైట్ విద్య నేర్చుకోవాలి. గురువుకి సర్వీస్ చేస్తూ రైట్ గురువుకి సేవ చేస్తూ విద్య నేర్చుకోవడమే మనకు బ్రహ్మచర్య దశ అన్నమాట. విద్య పూర్తయ్యే వరకు ఉండే దశ. విద్య పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకోవడం దాన్ని గృహస్థాశ్రమం అంటాము. రైట్, భార్యా పిల్లలతో ఉండే దశ. వానప్రస్థాశ్రమం తీర్థయాత్రలకు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళే దశ. అండ్ సన్యాసాశ్రమము పూర్తిగా సన్యాసం తీసుకునే దశ. భార్య లేదు, పిల్లలు లేరు, సన్యాసం తీసేసుకొని హిమాలయాలకు వెళ్ళి ముక్కు మూసుకొని తపస్సు చేయాలి. అలా మనకు జీవనం కొనసాగించాలి. ఈ 4 దశల్ని మనకు జాబాలో ఉపనిషత్తులో చెప్పడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే కఠోపనిషత్. మనకి యముడు, నచికేతుడు మధ్య మరణం తర్వాత ఏం జరుగుతుంది అనే సంభాషణ ఉంది. ఓకే, నచికేతుడు అనేవాడు చనిపోయాడు. వాడిని యముడు వచ్చేసి యమలోకం తీసుకెళ్తున్నాడు. సో యమలోకం తీసుకెళ్తున్నప్పుడు నచికేతుడు అసలు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటాడు. సో ఈ వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ కథోపనిషత్తులో చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూసినైతే మహోపనిషత్, వసుదైక కుటుంబకం. రైట్, మన విశ్వమంతా కూడా, మన ప్రజలంతా కూడా ఒక కుటుంబం నుంచి పుట్టిన వాళ్ళు. వసుధా, ప్రపంచము, ప్రపంచమంతా ఒకే కుటుంబం నుంచి పుట్టారు అంటుంది మహోపనిషత్ అన్నమాట. రైట్, ఈ యొక్క కాన్సెప్ట్ని 1893లో చికాగో సమావేశంలో స్వామి వివేకానంద రైట్ ఉపయోగించడం జరిగింది. చాలా గొప్ప స్పీచ్ ఇవ్వడం జరిగింది చికాగోలో.
వసుదైక కుటుంబకం. రీసెంట్‌గా మనకి G20 సమ్మిట్ జరిగింది. ఆ G20 సమ్మిట్ యొక్క మెయిన్ థీమ్ కూడా వసుదైక కుటుంబకమే. శ్వేతేశ్వర ఉపనిషత్ భక్తి అనే పదాన్ని మొట్టమొదటిసారిగా చెప్పిన ఉపనిషత్ శ్వేతేశ్వర ఉపనిషత్. రైట్. మనకి భక్తిలో మధ్యవర్తి ఉండడు. రైట్. డైరెక్ట్‌గా మనకు మనమే దేవుని పూజించుకోవాలి. మనకి దేవుడికి మధ్యలో ఎవరు ఉండకూడదు అని చెప్పేదే భక్తి. సెల్ఫ్ సరెండర్ టు గాడ్. మనకు మనము దేవునికి అర్పించుకోవడమే భక్తి. అండ్ బృహదరణ్యకోపనిషత్ గార్గి మైత్రేయి అనే మహిళల సంభాషణ గురించి ఉంది. అయితే మనకి ఇందులో ఇంపార్టెంట్ వచ్చేసి తమసోమ జ్యోతిర్గమయ అనేటువంటి శ్లోకము బృహదరణ్యకోపనిషత్తులో ఉంది. తమసోమ జ్యోతిర్గమయ. రైట్. అజ్ఞానం అనే చీకట్లను తొలగించడం బృహదరణ్యకోపనిషత్తులో ఉంది. రైట్. షడ్ దర్శనాలు అంటే 6. రైట్. మనకి న్యాయ అక్షపాత గౌతముడు అనే వ్యక్తి ఓకే ఈ యొక్క న్యాయ దర్శనాన్ని అభివృద్ధి చేశాడు. సాంఖ్య కపిల మహర్షి, వైశేషిక కనాద మహర్షి, యోగా పతంజలి, పూర్వమీమాంస జైమిని, ఉత్తర మీమాంస బాదరాయణ. ఈ షడ్ దర్శనాలు అనేవి మోక్షం సాధనకు సంబంధించినవి అన్నమాట. వీళ్ళు ఆటం గురించి, అణువుల గురించి వైశేషికంలో మెన్షన్ చేయడం జరిగింది. అణువుల గురించి, పరమాణువుల గురించి వైశేషికంలో చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా తత్వానికి సంబంధించినవి, ఫిలాసఫీ సంబంధించినటువంటి దర్శనాలన్నమాట. వీటి ద్వారా ప్రజలకు మోక్ష సాధన కోసం సపోర్ట్ చేశారు. ఈ 6 మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రైట్. మనకి బ్రాహ్మణాలు. రైట్. ఉపనిషత్తుల తర్వాత మరి యొక్క బ్రాహ్మణాలు. వేదాల యొక్క ఎక్స్‌ప్లనేషన్సే బ్రాహ్మణాలు అని చెప్పేసి అంటాం. వేదాల యొక్క వివరణలే బ్రాహ్మణాలు. మొత్తం 7 బ్రాహ్మణాలు ఉన్నాయి. ఐతరేయ బ్రాహ్మణం, శతపథ బ్రాహ్మణం, రైట్, తైత్తిరీయ బ్రాహ్మణం, తాండమాన బ్రాహ్మణం, రైట్, జైమినీయ బ్రాహ్మణం, గోపత బ్రాహ్మణము. ఐతరేయ బ్రాహ్మణం అనేది ఋగ్వేదానికి అనుబంధంగా రాయబడిందండి. ఇందులో మొదటిసారిగా ఆంధ్ర అనే పదం గురించి వివరించ జరిగింది. రైట్. కుమార్తెలు దురవస్థకు మూలమని, కుమారులే కుటుంబాన్ని కాపాడగలరని చెప్పేసి ఐతరేయ బ్రాహ్మణంలో రాయడం జరిగిందనమాట. రైట్. మనకి శతపథ బ్రాహ్మణం చూసినట్లయితే యజుర్వేదానికి అనుబంధంగా రాయబడినది. ఇందులో మనకు ప్రధానంగా చూసినట్లయితే ఇనుము వాడకం, వ్యవసాయం ప్రారంభించే ముందు చేసేటువంటి యజ్ఞయాగాలు, వడ్డీ వ్యాపారం గురించి ఈ శతపథ బ్రాహ్మణంలో ఉంది. ఈ శతపథ బ్రాహ్మణం అనేది యజుర్వేదానికి అనుబంధంగా రాయబడినది. 7 అరణ్యకాలు ఉన్నాయి. రైట్. ఈ అరణ్యకాలు చూసినట్లయితే ఇందులో ప్రధానంగా 7 సేమ్ పేర్లు ఉంటాయి. ఐతరేయ అరణ్యక, శతపథ అరణ్యక, గోపత అరణ్యక, తాండ్యమాన అరణ్యక. సేమ్ పేర్లు, బ్రాహ్మణాల పేర్లే ఉంటాయి. అరణ్యంలో ఉన్నటువంటి సన్యాసులు అభివృద్ధి చేసినటువంటి వివిధ అంశాలే ఈ యొక్క అరణ్యకాలు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఉపవేదాలు. వేదానికి ఉండవలసిన లక్షణాలన్నీ ఉండి గాంధర్వ వేదము. ఈ గాంధర్వ వేదం అనేది రైట్ సంగీతానికి సంబంధించింది. రైట్. సంగీత వేదము అంటే సామవేదం. సామవేదానికి అనుబంధంగా రాయబడినది. సామవేదానికి అనుబంధంగా రాయబడినది. ఇక రెండోది చూసినట్లయితే ఆయుర్వేదము. ఆయుర్వేదము. ఈ ఆయుర్వేదం అనేది రైట్ మెడిసిన్ సంబంధించింది. రైట్. మనకి ఋగ్వేదమునకు అనుబంధంగా రాయబడినది ఆయుర్వేదము. ఋగ్వేదానికి అనుబంధంగా రాయబడింది. అలాగే ధనుర్వేదము, యుద్ధానికి సంబంధించిన వేదము. ఉపవేదము యుద్ధము. రైట్. ఇది యజుర్వేదానికి సంబంధించిందండి. రైట్. ఇక 4వది వచ్చేసి శిల్పవేదము. శిల్పవేదము. రైట్. ఇందులో శిల్పాల గురించి, నిర్మాణాల గురించి ఉంది. అతర్ణ వేదము. మనకి అతర్ణ వేదాలో ప్రధానంగా భూత ప్రేత పిశాచాలని చెప్పుకున్నాము. మనకి క్షుద్ర పూజలు అని చెప్పుకున్నాము. క్షుద్ర పూజలు చేయాలంటే ఏం కావాలండి? విగ్రహాలు కావాలి, బొమ్మలు కావాలి. శిల్పము, బొమ్మ, శిల్పము. ఈ అతర్ణ వేదంలో మనకి శిల్పాల గురించి ఉంది. రైట్. శిల్ప వేదం మనకి క్షుద్ర పూజలు చేయాలంటే బొమ్మలు కావాలి.
రైట్. మనకి బొమ్మలు లేకపోతే క్షుద్ర పూజలు చేయడానికి లేదు. రైట్. శిల్ప వేదము, రైట్, అధర్వ వేదానికి కనెక్ట్ అనమాట. ఈ 4ని మనం ఏమంటున్నాము? ఉపవేదాలు అంటున్నాం. వేదానికి ఉండవలసిన లక్షణాలన్నీ ఉన్నాయి. కానీ వేదం అంత పెద్దవి కావు. అందుకే ఉపవేదాలు అంటున్నాము. సంగీత వేదము సామవేదానికి అనుబంధంగా, మెడిసిన్ సంబంధించింది ఋగ్వేదానికి అనుబంధంగా, ధనుర్వేదము, యజుర్వేదము, శిల్పవేదం, అథర్వవేదం. రైట్. ఇది మనకి ఈరోజు టాపిక్. థ్యాంక్ యూ.